ఒక్క పవర్ బిఐతో నెలకి ₹1,00,000 సంపాదించగలమా? సంపాదించే ప్లాన్ నేను చెప్పనా? వీడియో చివరి వరకు చూస్తారా? సో మీరు అనుకోవచ్చు పవర్ బిఐ ఎందుకు అని. దాని తాలూకా ఉపయోగాలు ఏంటనేది కొన్ని ఈ వీడియోలో చెప్తాను. అలాగే పవర్ బిఐతో ఏం చేయొచ్చు అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పవర్ బిఐని యూజ్ చేసి మనీ ఎలా జనరేట్ చేయాలి అనే విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు పిన్ పాయింటెడ్గా అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఈ రోజుల్లో ఫ్రీలాన్సర్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ అనే వర్డ్ అనేది చాలా పాపులర్గా ట్రెండింగ్లోనికి వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఎవరి దగ్గర ఏం స్కిల్ ఉందో ఆ స్కిల్ను మాత్రమే హైర్ చేయడం. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ కాకుండా వేరియబుల్ కాస్ట్, అంటే వాళ్ళకి పని ఉన్నప్పుడే స్కిల్ని హైర్ చేసుకొని ఆ పర్టికులర్ పనిని కంప్లీట్ చేసే విధంగా కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా థింక్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫిక్స్డ్గా ఒక ఎంప్లాయీని పెట్టేసుకుంటే వాళ్ళకి అసలు వర్క్ లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్కి శాలరీ ఇవ్వడం అనేది వాళ్ళకి ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు హైర్ ఫ్రీలాన్సర్స్. ఈరోజు మీరు చాలా సర్వీసెస్ చూస్తే కనుక మనకి ఎప్పుడు ఏం కావాలో దానిని మాత్రమే అడుగుతుంటే మనకి సర్వీసెస్ అనేవి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, లేదా మూవీ టికెట్స్ బుక్ చేయడం తీసుకోండి, లేదంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం చూడండి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే సర్వీస్ని అవైల్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ టైంకి మనకి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ డెలివరీ అవుతుంది. ఇక్కడ చాలామంది ఫ్రీలాన్స్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ టైంలో నేను వర్క్ చేస్తానని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక జాబ్కే ఫిక్స్ అవ్వాలని రూల్ కూడా ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇచ్చిన టైంలో ఆ పర్టికులర్ పని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. కాబట్టి ఫ్రీలాన్సర్గా అవ్వాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా నేను చెప్పే ఫార్ములా అనేది చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలనుకున్నా సరే మీ స్కిల్ని యూటిలైజ్ చేసి జాబ్స్కి అప్లై చేస్తే ఆ విధంగా కూడా మీకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ₹1,00,000 మార్కెట్లోంచి సంపాదించాలి, మీ స్కిల్తోనే సంపాదించాలి అంటే పవర్ బిఐ అనేది ఇప్పుడు పాపులర్గా ట్రెండింగ్లోకి వస్తుంది. అండ్ పవర్ బిఐ ఎందుకు అంటే బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్లో జరుగుతున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, డైలీ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరు కస్టమర్స్తో వాళ్ళు ఎవ్రీడే ఇంటరాక్ట్ అవుతున్నారో, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వీటన్నిటికి సంబంధించిన డేటా అనేది ప్రతి ఒక్క బిజినెస్లో అంతో ఎంతో ఉంటుందన్నమాట. ఆ డేటాతో మీరు వర్క్ చేసి దాంట్లోంచి కొన్ని రిపోర్ట్స్ని మీరు జనరేట్ చేయగలిగితే ఆ పర్టికులర్ బిజినెస్కి ఏ విధంగా ఈ పర్టికులర్ రిపోర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి, అండ్ ఆ బిజినెస్కి ఎటువంటి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి, అండ్ ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి అని మీరు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ బిజినెస్కి మీరు ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ ఎందుకు అంటున్నానంటే ప్రతి నెల ప్రతి బిజినెస్కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, అండ్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ కూడా ఉంటుంది అన్నమాట. సో రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ తీస్తే నెట్ ప్రాఫిట్ కదా. ఇక్కడ నెట్ ప్రాఫిట్ పెరగాలంటే ఒక రూట్ ఏంటంటే రెవెన్యూని పెంచడం, ఇంకో రూట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ని తగ్గించడం. సో ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తూ రెవెన్యూని పెంచితే కనుక ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఇది మీరు చిన్న కిరాణా దుకాణం దగ్గర నుండి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు ఎక్కడికి వెళ్ళినా సరే బిజినెస్ కాన్సెప్ట్ అంటేనే ఇది. తక్కువ ఎక్స్పెన్సెస్తో ఎక్కువ ప్రాఫిట్స్ సాధించాలి అంటే డెఫినెట్గా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట, క్రూషియల్ అనమాట.
ఆ డేటా పైన ఎనాలిసిస్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్. ప్రతి ఒక్క బిజినెస్కి ఇది ఛాలెంజింగ్ రోల్. వాళ్ళు ఎగ్జిస్టింగ్ డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళకు సంబంధించిన ఎంప్లాయీస్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద ప్రతి బిజినెస్ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవడము, ఒక వింగ్ని తయారు చేసుకోవడము అనేది ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. కాబట్టి ఇటువంటి సర్వీసెస్ని మీరు ఫ్రీలాన్సింగ్గా ప్రొవైడ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మీ ప్రాఫిట్, మీ రెవెన్యూ ఏదైతే ఉందో అది చార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్కి రెగ్యులర్గా ఒక 1 lakh వర్త్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ సేల్ అవుతున్నాయి అనుకుందాం. సో 1 lakh ప్రొడక్ట్స్ సేల్ అవడం ద్వారా వాళ్ళకు ఒక 20,000 రూపీస్ మిగులుతుంది, అంటే ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వస్తుంది అంటే వాళ్ళ సమ్ ఎక్స్పెన్సెస్ తీసిగా మిగిలిన ప్రాఫిట్ అనేది 20,000 రూపీస్ అనుకుందాం. ఈ 20,000 రూపీస్ మిగిలే చోట అంటే 1,00,000 రూపాయల సేల్స్కి 20,000 ప్రాఫిట్ వస్తుంది అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక 30% 40% ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తుండొచ్చు. అందువల్లనే 20,000 మిగులుతుంది. అండ్ దానికి సంబంధించిన వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో 40% పెట్టుకుంటే కనుక ఒక 20,000 రూపీస్ ఖర్చులు పెడుతూ 20,000 రూపీస్ ప్రాఫిట్స్ని వాళ్ళు రెగ్యులర్గా ఎర్న్ చేస్తూ ఉంటే కనుక దీనికి సంబంధించిన డేటా అనేది వాళ్ళు రెగ్యులర్గా ఎన్నో నెలల నుండి చేస్తూ ఉంటారు. కాబట్టి డేటా కూడా సమ్వేర్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ డేటాని మీరు తీసుకొని ఇప్పుడు నంబర్ ఆఫ్ సేల్స్ పర్ మంత్ సేల్స్ 1 lakh నుండి ఒక 1,50,000 లేదా 2 lakh వచ్చేటట్టు కానీ మీరు ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఆ పర్టికులర్ బిజినెస్కి ప్రజెంట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో థింక్ చేస్తాడు, అంటే డబుల్ ద సేల్స్ని డబుల్ చేయడం ఎలా, వాళ్ళ దగ్గర ఉన్న డేటాతోనే సేల్స్ని డబుల్ చేయడం ఎలా అనే ఒక డిజైన్ కానీ మీరు క్రియేట్ చేసి ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా మీ పని, మీ మార్కెటింగ్ అయిపోయినట్టే. అలా డిఫరెంట్ బిజినెసెస్కి మీరు అప్రోచ్ అయ్యి మీ ప్లాన్ని చూపించగలిగితే కనుక ఒక 10 to 15 కస్టమర్స్ మీకు తగిలితే కనుక సో మీ సర్వీస్ ఛార్జెస్ ఎంత చేసుకోవచ్చు, ఎంత ఛార్జ్ చేయొచ్చు అంటే అప్రాక్సిమేట్గా ఒక 10,000 రూపీస్ పర్ మంత్ మీరు ఛార్జ్ చేయగలిగితే కనుక ఇక్కడ చూడండి 1,00,000 రూపాయలు సేల్స్ దగ్గర 2 lakh సేల్స్ వచ్చేటట్లు మీరు ఇచ్చే ప్లాన్ ద్వారా జరుగుతుంటే కనుక మీకు 10,000 రూపీస్ పే చేయడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఆ 2 lakh సేల్స్ చేయడానికి ఇంతకుముందు 1 lakh సేల్ చేయడానికి ఎలాగైతే వాళ్ళు 20,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారో ఆ ఎక్స్పెన్సెస్ని ఎక్కువగా పెంచకుండా అంటే ఒక 10,000 రూపీస్ లేదా 15,000 రూపీస్ ఎక్స్పెన్సెస్, అఫ్ కోర్స్ దాంట్లో మీ 10,000 రూపీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపీస్ అనుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ 20,000 రూపీస్, మీకు ఇచ్చే 10,000 రూపీస్ అండ్ ఇంకొక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్తో 35,000 రూపీస్ ఎక్స్పెన్సెస్తో 2 lakh వర్త్ సేల్స్ చేయగలిగితే కనుక వాళ్ళకి మిగిలే అమౌంట్ మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. ముందు 1 lakhకి వాళ్ళకి 20,000 రూపీస్ మిగులుతున్నప్పుడు ఇంకో 15,000 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంకో 25,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వాళ్ళకి మిగులుతుంది. అంటే 20 + 25 45,000 రూపీస్ ప్రాఫిట్ పర్ మంత్ వచ్చేటట్టు మీ పర్టికులర్ అనాలిసిస్ ఉపయోగపడితే కనుక మీ 10,000 రూపీస్ అనేది రెగ్యులర్గా ఎక్కడికి పోవన్నమాట. ఆ పర్టికులర్ బిజినెస్ ఓనర్ అనేవాడు మీకు 10,000 రూపీస్ పే చేస్తాడు ఎవ్రీ మంత్. ఓకే, అలా ఒక 10 కస్టమర్స్ 10 బిజినెసెస్ని మీరు అప్రోచ్ అయితే కనుక 10 into 10,000 రూపీస్ అంటే 1 lakh రూపీస్ ఈజ్ యువర్స్ అనమాట. సో ఇది మేబీ చెప్పడానికి చాలా ఈజీ ఉండొచ్చు, కొద్దిగా హార్డ్ వర్క్ అయితే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మీరు దీనికి సంబంధించిన టూల్ ప్రాపర్గా నేర్చుకొని ఆ డేటాతో మీరు డేటాను తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి ప్రాపర్ రిపోర్ట్స్ కానీ మీరు సబ్మిట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి డిఫరెంట్ బిజినెస్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్రోచ్ అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు. ఇది మీ సొంత బిజినెస్, మీ సొంత బిజినెస్ మీరు డెవలప్ చేస్తున్నట్టే. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఏంటంటే
ఈ పర్టికులర్ టూల్ అనేది ప్రాపర్గా నేర్చుకోవడము, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడము, దాంతోని అనలైజ్ చేయడము అండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడము, ఇవన్నిటికి మీరు టైం స్పెండ్ చేయాలి కానీ మనీ మాత్రము ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు. సో ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్లోనే ఇప్పుడు ఎగ్జాంపుల్ పవర్ బిఐ తీసుకుంటే కనుక పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్. అండ్ ఈ పవర్ బిఐని నేర్చుకోవడానికి మీరు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదో ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ పవర్ బిఐకి సంబంధించిన కొన్ని కోర్సెస్ అనేవి డిజైన్ చేసి రెడీగా పెట్టున్నారు. అక్కడ ఉండే కంటెంట్ ఏదైతే ఉందో చదివి దాంట్లో ఉండే ఎక్స్పెరిమెంట్స్ని కంప్లీట్గా మీరు చేయగలిగితే కనుక పవర్ బిఐ మీద మంచి గ్రిప్ సాధించవచ్చు. ఇలా గెయిన్ చేసిన నాలెడ్జ్ని మీరు మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి మీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పవర్ బిఐ ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా అనాలిసిస్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూల్ పవర్ బిఐ అనమాట. పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల నాట్ ఓన్లీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, యూ కెన్ ఆల్సో ట్రై ఫర్ జాబ్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్. బిగ్ కంపెనీస్లో కూడా ఈ పవర్ బిఐ టూల్ని వాడుతున్నారు. అండ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్సెల్లో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటే చాలు, ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని పవర్ బిఐని నేర్చుకోవచ్చు. ఎక్సెల్లో నాలెడ్జ్ లేకపోయినా సరే డైరెక్ట్గా పవర్ బిఐ నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ప్రతి ఒక్కటి కూడా బటన్స్ రూపంలో ఎలాగైతే మనకు ఈ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉంటుందో అదే విధంగా పవర్ బిఐ నేర్చుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఈ పర్టికులర్ పవర్ బిఐని బిజినెస్లో ఎలా వాడతారో తెలుసుకోగలిగితే మీ పని అయిపోయినట్టే. మీ ₹1,00,000 ఎటు పోవు. 1,00,000 అనేది నేను మినిమంగా చెప్పాను. మీ ఓపిక, మీ సత్తా, మీరు ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత రెవెన్యూ అనేది ఈ పర్టికులర్ నాలెడ్జ్ నుండి, స్కిల్ నుండి గెయిన్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ ఇన్ పవర్ బిఐ, దేర్ ఆర్ సో మెనీ అదర్ సాఫ్ట్వేర్స్, వేరే సాఫ్ట్వేర్స్లో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ గురించి, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఎలా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయాలి, బిజినెస్ ఓనర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో చెప్పడానికి నేను రాబోయే కాలంలో వీడియోస్ చేయబోతున్నాను. మీరు అవన్నీ చూడాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిందనుకుంటా నా ఐడియా అండ్ కాన్సెప్ట్. ఒకవేళ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ.